తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక పాలసీని అమలు చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో గ్లాస్ హౌస్ సెంటర్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు గదులు సాయిబాబా, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కె జానీ సాయి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీని అందించారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దోపిడీని అరికడుతూ సులభతరంగా ప్రజలకు ఇసుకను అందించేందుకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు గ్రంథి బాబ్జీ, బచ్చు శేఖర్, బాబు, అమలకంటి బలరాం, కోడూరి పెద్ద, పాణి, చింతలపూడి రవి, సత్యబాబు, నెల్లి వెంకటరమణ, గిరి, కాశీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం కూడా చేయలేకపోయింది. అదే సందర్భంలో కాకినాడలో రాజీవ్ గురుకల్పలో ఒక భవన నిర్మాణ కార్మికుడు ఆర్థిక ఇబ్బందులతో చనిపోతే ప్రభుత్వం పట్టించుకోకపోతే అదే సమయంలో మేము ప్రతిపక్షం ఉన్నప్పటికీ ఆ రోజున మా లోకేష్ బాబు గారు వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి ₹1,00,000 సాయం చేయడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం ఎటువంటి సాయం చేయలేదు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాంటి సందర్భాలు రాష్ట్రంలో జరిగినాయి. కాకినాడ ఒకటే కదా, రాష్ట్రం అంతా జరిగినాయి. అనేక కుటుంబాలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరాధ్యక్షలు చేసి ప్రభుత్వాన్ని సహాయం కోరినప్పుడు కూడా చేయలేకపోయింది. అటువంటి పరిస్థితులు ఎంతోమంది చనిపోయారండి భవన నిర్మాణ కార్మికులు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ప్రతి కుటుంబానికి న్యాయం జరగాలి, కార్మికులందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనే ఆలోచనతోనే ఈరోజు ఉచిత ఇసుకని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సందర్భంగా ప్రజలే కాదు, కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు తాపీ మేస్త్రులు కానీ, అదేవిధంగా వడ్రంగి మేస్త్రులు కానీ, ఇంకో మేస్త్రి అంటే ఒక తాపీ మేస్త్రి ఒకటే కాదు ఇల్లు కడితే, తాపీ మేస్త్రితో పాటు ఈ రోజున వడ్రంగి మేస్త్రి, ఎలక్ట్రికల్ పని చేసేవాడు, అదేవిధంగా ప్లంబరు, అదేవిధంగా అన్ని రకాలుగా పెయింటరు, అన్ని వర్గాల కార్మిక సంఘాలకు కూడా ఈరోజు పని దొరుకుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా కాకినాడ నగరంలో ఈ ప్రాంతంలో తాపీ మేస్త్రులందరూ కూడా పనుల కోసం పడిగాపులు కాస్తూ ఉంటారు. ఇక్కడ పని ఎక్కడ దొరుకుతుంది, ఎవరు ఎక్కడికి వెళ్దామని. అలాంటి వాళ్ళందరూ కూడా ఇది ఉచిత ఇచ్చారని చెప్పి ఈరోజు వాళ్ళే నాయకుడు చంద్రబాబు నాయుడు పాలాభిషేకం చేసి వాళ్ళు హర్షాన్ని వ్యక్తం చేస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ కార్యక్రమం మేము పాల్గొన్నాం. ఈరోజు ఇప్పుడే సోదరుడు కార్మిక సంఘాల నాయకుడిగా 2 విషయాలు మాట్లాడారు. ఈరోజు చెప్తున్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలందరూ కూడా ఉచిత ఇసుక ఇవ్వడమే కాదు, మిమ్మల్ని సంతోషపరచడమే కాదు, అదేవిధంగా గత ప్రభుత్వం ఎవరన్నా చనిపోతే, బిల్డింగ్ నుంచి పడిపోతే చంద్రన్న బీమా ఇచ్చేవాడు అండి. చంద్రన్న బీమా ఇచ్చి ఆదుకున్న ఆ కుటుంబాలకి అలాంటిది కూడా లేకుండా చేశారు. మళ్ళీ చంద్రన్న బీమా ఇస్తాం, ఈ ఉచిత ఇసుక కూడా కాదు, చంద్రన్న బీమా కూడా ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అందరికీ కూడా.